అండి, మా పల్లెటూరు స్టైల్లో ఆలు కర్రీ ఒకసారి తయారు చేసుకుందామా. ఈ ఆలు కర్రీ పూరీలేకైతే చాలా బాగుంటుందండి. ఇక తయారీ విధానం చూద్దాము. ముందుగా ఆలుని తీసుకుని నీళ్లతో 2-3 సార్లు బాగా కడిగి, ఒకవేళ ఆలు పెద్దవైతే 2గా కట్ చేసుకుని కుక్కర్ లో వేసుకొని ఇవి మునిగే వరకు నీళ్లు పోసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి ఆలు చల్లారాక పైన తొక్క తీసి ఆలుని కొద్దిగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే మీడియంగా కట్ చేసుకున్న 2 ఎర్రగడ్డలు, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసి అన్ని కలుపుకోవాలి. 2 నిమిషాలు మగ్గాక సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు టమాటా వేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆలు ముక్కలను వేసి ఉప్పు కారం కలిసేటట్టు అంతా బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన ఆలు కర్రీ రెడీ అయిందండి.